ఏంటి సైలెంట్గా ఉన్నాడు? గెలుకుదాం. వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. చాలా సింపుల్గా రుచిగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చండి. జనరల్గా వంకాయలు అంటే కారు వాసన వస్తుందని చెప్పి సిగ్గుందిరా నీకు. చింపాంజీ మొక్క వేసుకొని ఎంత చక్కగా కూర్చున్నావురా. కొంచెం కూడా బాధ అనిపించట్లేదురా? ఎందుకు నానా? ఎందుకా? అరే పెళ్లి చూపుల్లోనే ఆ అమ్మాయి నీ ముఖం మీద నో అని చెప్పేసి దెబ్బేమన్నది కదరా. ఏవి పట్టించుకోకుండా చెవిలో స్పీకర్లు పెట్టుకొని కాళ్ళ మధ్యలో ల్యాప్టాప్ పెట్టుకొని ఓ కాలు ఊపుతూ చూస్తూనే ఉన్నావు. ఏమిట్రా అని అడిగావనుకో ఆఫీస్ జూమ్ మీటింగ్ అంటావు. అసలు సిగ్గు శరం లేకుండాను. ఒరే సోంబేరి నా కొడుక, నేను ఇలా ఎఫ్ఎం రేడియోలో గలగల గలగల గలగలగమని వాగుతుంటే గుళ్ళో సెల్లాగా సైలెన్స్గా ఉంటావేట్రా? మేడ మీదకి వెళ్ళి అమ్మాయితో ఏం మాట్లాడావురా? నాకు తెలియక అడుగుతాను. మాట్లాడేవా లేకపోతే చేయకూడదు ఏమైనా చేసావా? చిచ్చి, అబ్బాయి అలాంటి వాడి కాదు తాతయ్య, చాలా మంచోడు. అలాంటప్పుడు ఎందుకు వద్దన్నావు తల్లి? నేనెందుకు వద్దంటున్నానా? అమ్మాయే వద్దంది, నువ్వు కూడా చూసావుగా. చూశాను కాబట్టి అడుగుతున్నా. అబ్బాయి బాగానే ఉన్నాడు కదా. ఒరే యాబ్రస్ ఎదవా, ఏదో దేశనాయకుడు చచ్చిపోతే మౌనం పాటించినట్టు ఆ సైలెన్స్ ఏట్రా? ఏదో ఒకటి చెప్పరా. అదేం కాదు తాతయ్య, నేను ఎస్ చెప్పేస్తే మిమ్మల్ని అందరినీ ఎక్కడ వదిలి వెళ్లాల్సి వస్తుందేమో అని భయమేసింది తాతయ్య. నిజమే అనుకో, కానీ ఆ అమ్మాయి ఎందుకు నో చెప్పిందో నువ్వు ఒక్కసారి కనుక్కోవాలి కదా. ముఖం మీదే నాకు వద్దురా నాయనా అని చెప్పినప్పుడు రెండోసారి ఏ మొహం పెట్టుకొని అడుగుతాం నానా? అలా ఎందుకు అనుకోవాలి? నీకు అబ్బాయి బాగా నచ్చాడంటున్నావు కదా, మాకోసం ఎందుకు వదులుకోవటం? ఇప్పుడు ఈ అబ్బాయితో కాకపోయినా రేపు మరో అబ్బాయితో అయినా నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళినా మిమ్మల్ని వదిలి ఉండలేనేమో తాతయ్య. అలా అనుకుంటే ఎలారా? అడిగితే కదా తెలిసేది. అలా అనుకోకూడదు తల్లి. నీకోటి చెప్తా బాగా గుర్తుపెట్టుకో. పెళ్లికి ముందు నీ కళ్ళతో చూసిన ప్రపంచాన్ని పెళ్ళయ్యాక తన కళ్ళతో చూడగలగాలి. అప్పుడే మా అందరిలో చూసిన ప్రేమ నీకు తన ఒక్కడిలోనే కనబడుతుంది. ఏం ఆలోచిస్తున్నావు నానా? అదే ఆ అమ్మాయి అలా మొహం మీదే నో చెప్పాక మళ్ళీ ఒప్పుకుంటారో లేదో తాతయ్య. చచ్చినా ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోడు? నేను మాట్లాడతాను కదా. ఏం మాట్లాడుతావు? ఇప్పుడు వరకు పోయిన సంబంధాలన్నీ నువ్వు మాట్లాడినవే. అంటే జీవితాంతం ఒంటికాయ సొంటుకంలో ఉండిపోతావా? అంటే నేను ఇలా వదిలేమంటావా? బాబు మాట్లాడేది ఏం లేదు. కొన్ని రోజుల వరకు నా పెళ్లి టాపిక్ ఎత్తకుండా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. నువ్వు ప్రశాంతంగానే ఉంటావు, కానీ తాటి చెట్ల ఎదిగిన నీకు ఇంతవరకు పెళ్లి చేయలేదంటే లోకం నన్ను ప్రశాంతంగా ఉండనీయదు. ఒరే నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పుట్టే పిల్లలతో ప్రశాంతంగా ఆడుకుందాం అనుకున్నానురా. ఆ ఆశ కూడా లేకుండా చేసావు కదరా. రే దౌర్భాగ్యుడా, నా బతుకంతా ఇంతే, నీ బతుకు అంతే. నేను మాట్లాడతాను కదా వాళ్ళతో. సరే అయితే తాతయ్య, మొబైల్ తీసుకొస్తా. వెళ్ళమ్మా. నంబర్ చెప్పు. 9692. కాల్ చేయండి తాతయ్య. ఫోన్ ఎత్తలేదేంటి? ఏం మనిషిరా నాయన. సార్ టెల్ మీ సార్. పోయే పోయే పోయిందే సార్ 1 సెకండ్ సార్. పోయిందే పోయిందే పిల్ల పోయిందే పోయిందే పిల్ల పోయిందే. హలో మాయి గారు. పోయిందే పోయిందే నా పిల్ల పోయిందే. ఎందుకు పోదులేదు? పోయిందే పోయిందే. రే ఎవడ్రా నువ్వు? పొద్దు పొద్దున నీ రేడియో ఏంట్రా? పోయిందే
ఎవరు భయ్యా భయ్యా ఇది రేడియో కాదు భయ్యా, నా జీవిత ఆడియో భయ్యా. భయ్యా ఏమైంది భయ్యా? తెల్ల భయ్యా, తెల్ల ఉంటుంది భయ్యా. పెళ్లి చూపులయ్యాయి, బాగా మాట్లాడుకున్నాం, బాగా నవ్వుకున్నాం కూడా. పేట్లెక్కింది, పోయింది. ఎందుకు చెప్తా కదా భయ్యా, ఏదో నా కోసం చిన్న విషయం తెలిసింది భయ్యా. ఏం తెలిసిందిరా? చిన్నదే భయ్యా. ఏంటి? ఏదో చిన్న ఏంటదే? నాకు చిన్న పొట్టుందని తెలిసిపోయింది భయ్యా. ఒరే ఇది పొట్ట యాదగిరి గుట్ట ఎంత ఉందేట్రా? నువ్వు కూడా ఉన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం బాబు. ముందా ఏడు పాపరా. అవును రే, ఎంత పొట్టేసుకుని పెళ్లి చూపులు ఎట్ట మేనేజ్ చేసావరా? అదే భయ్యా, అదేదో బెల్టర్ భయ్యా, నా ఫ్రెండ్ అమెరికా నుంచి తెచ్చాడు. అది వేసుకున్నా ఇంకో పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది, ఇది బయటకు వచ్చేస్తుంది. మరి అదే పెళ్లిలో వేసుకొని మేనేజ్ చేయాల్సిందిగా. అదే భయ్యా, పెళ్ళి కూడా అదే వేసా భయ్యా. బాత్రూమ్కి వెళ్ళి వచ్చి తిన్నాడు, స్కామ్ చేసాడు భయ్యా. అవును భయ్యా. భయ్యా ఇంతకీ నీకు పెళ్ళిందా భయ్యా? అంటే పెళ్లి చూపులయ్యే. పెళ్లి చూపులయ్యా? చూసుకో భయ్యా, నువ్వు కూడా నాలా అవ్వకూడదు. ఎందుకో భయ్యా, ఈ మోహన్ చూస్తే నాలాగా అయ్యేటట్టుంది. కొంచెం జాగ్రత్త ఉండి భయ్యో. ఉంటానే, బాయ్. పోయిందిలే పోయిందిలే, నా పెళ్ళం పీటల నుంచి పోయిందిలే. ఊరి నీ అబ్బా ఉన్న భయ్యాన్ని ఇంకా రెచ్చుకుంటూ వెళ్తున్నావు కదరా. బండ నా కూడా వచ్చాడండి వంటల మాస్టర్. అది కాదు నాన్న, ఇదేమన్నా బాహుబలి కత్తా అనుకుంటున్నావా? ఇప్పుడు చూడు భుజాన్ని వేసుకుని తిరుగుతావు. ఎదవ కౌంటర్ లాపితే మంచి శుభవార్త వినిపిస్తా. హలో హలో మావి గారు, ఇందాక మీరేదో వార్త చెప్పారు కదా, అదొక్కసారి చెప్పండి. ఇందాక వినపడిందన్నావు. అంటే మావి గారు సిగ్నల్ సరిగ్గా లేక పూర్తిగా వినపడలేదు, మరొక్కసారి చెప్పొచ్చు కదా. ఇప్పుడు నాకు సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది. ఓరిడి దుంపతగా రంకుమొగుడు రామస్వామిలో తగలడ్డాడు. అది కాదు మావయ్య గారు, ఆ వార్త మరొక్కసారి చెప్పొచ్చు కదా. అదేంటంటే అల్లుడు గారు, మీ మాటలే వినపడట్లేదు. ఓరిడి దుంపతగా ఎక్కడ తగలడ్డాడు రా వీడు. ఇది వినపడింది. అంటే మాయ గారు, మీరు ఇందాక చెప్పిన వార్త ఒక్కసారి చెప్పొచ్చు కదా, మీ పుణ్యం ఉంటుంది, చెప్పండి. అదేంటంటే నా మనవరాలకి నీ కొడుకు నచ్చాడంట. పెళ్ళైతే ఎక్కడ మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోవలసి వస్తాదు అని అప్పుడు నో చెప్పి. ఓహో, అవేవి మీరు మనసులో పెట్టుకోకండి. వచ్చే శ్రావణ శుక్రవారం దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజు పెళ్లి ఖాయం చేసుకుందాం. ఇంక వారం రోజులే టైం ఉంది. వీలున్నప్పుడు ఒకసారి ఇంటికి వస్తే మిగతావన్నీ మాట్లాడుకుందాం. అలాగే, అదిరా. మా ఫ్రెండ్ గారు పెళ్ళండి, ఫుల్ హ్యాపీ. రే నీ అబ్బా, ఇప్పటికేది 5వ బీర్రా. పెగ్గ పెడితే ప్లాన్ చెప్తాను కదా, చెప్పు. అలానా? ఒక్క పెగ్గ. ఒరే రా రా, చెప్పరా. లాస్ట్ పెగ్గ. ఏం లేదురా, చిన్న మెటల్ దిగి శోభనంగా వెళ్ళాం. డోర్ క్లోజ్ చేసి ఉంటే ఓపెన్ చేసి వెళ్ళు, లేదా తనుకొని వెళ్ళు. వెళ్ళగానే నీ పిల్ల ఆశీర్వాదం తీసుకుంటుంది, గ్లాస్ పాలు వస్తుంది. అవి తాగి తిన్నగా అమ్మ కళలు వచ్చాడు. అంతే, నీ పని క్షణాల్లో అయిపోద్ది.
నీ అబ్బ పని అవ్వకూడదని సలహా అడిగితే పనే పిల్లలకని సలహా ఇస్తావేంట్రా? నీకు పని అవ్వకూడదు కదా, ఆ, అయినా ఎలాంటి టైంలో ఎలా చేయాలని సలహాలు కానీ చూశాను, కానీ అసలు చేయకుండా ఉండడానికి సలహా అడిగిన ఏకైక వర్జం పురుషుడురా నువ్వు. సలాం రాకీ బాయ్, సలాం సలాం. రే టైం అవుతుంది, తొందర చెప్పరా. చెప్తా, కాన్సన్ట్రేషన్ విను. ఆ, తిన్న రూమ్ దగ్గరికి వెళ్ళా, స్లోగా డోర్ ఓపెన్ చేయు. ఆ, అమ్మాయి దగ్గరికి వెళ్ళు. వెళ్ళి 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 చెప్పురా. వెళ్ళిన తర్వాత ఏంటి? రే వెళ్ళిన తర్వాత ఏంట్రా చెప్పురా. నీ అమ్మ కొంప మనుషుడు 5 బీర్లు దొబ్బి తాగా కుదరా సలహా ఇస్తా అని చెప్పి. ఒరే అమ్మాయి కొంప ముంచాడు. అమ్మాయి ఈయనొకడు. చెప్పినానా? తొందరగా రెడీ అవ్వాలి రారా. అవుతున్నానుండు, వస్తున్నాను. ఒరే కొంప ముంచావు కదరా. ఏం చేయాలరా వెళ్ళిన తర్వాత? ఈ అమ్మాయి ఇప్పుడు లేడు, నాకు చెప్పడు. ఈ లేచిన తర్వాత బీరుతో బుర్రపక్క. సారీ అండి, ఆ రోజు మీకు నో చెప్పినందుకు. మీరు నచ్చక కాదు, మీరు నాకు చాలా బాగా నచ్చారు. అయ్యో పర్లేదండి, నేను అర్థం చేసుకుంటా. అమ్మో ఏం చేయాలి ఇప్పుడు? ఒక్క నిమిషం వాష్రూమ్కి వెళ్ళి వస్తా. సరే. హ్యాండ్ ఏం చేయాలరా ఇప్పుడు? పిచ్చెక్కిపోతుంది. అమ్మాయికి దొరికిపోతే నా పని అయిపోయినట్టే, అందరికీ తెలిసిపోద్ది. అమ్మాయి తాత, ఓ అమ్మో, అమ్మాయి బాబాయ్, అయ్యో బాబోయ్, ఇవన్నీ కాదు. అసలు మా నాన్నకి నిజం తెలిసిపోతే, ఓరి నాయనో, నా బ్రతికెక్క బస్ స్టాండ్. మా వీధులకి, మా ఆఫీస్ వాళ్ళకి అందరికీ తెలిసిపోద్ది. అమ్మా దీనమ్మ ఊహించుకుంటేనే ఉత్త కారిపోతుంది. ఎలా అయినా ఈరోజు ఏం జరగకుండా ఎలాగోలా అమ్మాయి దగ్గర నుంచి తప్పించుకోవాలి. దేవుడా ఈరోజు ఒక్కరోజు, దేవుడా ప్లీజ్ రేపు నుంచి ఎలాగోలా మేనేజ్ చేస్తా. ఈరోజు ఒక్కరోజు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా ప్రాబ్లం ఫస్ట్ రోజే తెలిసిపోతే ఇంక నాకు విడాకలే. మా నాన్న బాధ భరించలేవురా నాయనా. చాలాసేపు అయిపోయి ఉంటుంది ఇప్పటికే వచ్చి. ఏమనుకుంటుంది ఏంటో. దేవుడా ఈరోజు ఒక్కరోజు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పడుకుంది లేదో ఒకసారి చూద్దాం. అరే రోషన్ కూల్, ఎలాగోలా మేనేజ్ చేసిద్దాం. ఇప్పటికే ఫస్ట్ పడుకుంది లేదు చూద్దాం. దేవుడా ప్లీజ్ ఈరోజు ఒక్కరోజు. అమ్మో దేవుడా ప్లీజ్. ఓ నీ అమ్మాయి ఇది ఇంకా పడుకోలేదేంట్రా? పడుకుంటుంది పడుకుంటుంది. అమ్మయ్యా పడుకుందిరా, మెల్లగా ఎస్కేప్ అయిపోలే. ఎక్కడికండి? ఏం లేదు, తలుపు సరిగా పడలా, పడిందా లేదా చూస్తున్నా. పడింది, నిన్ను లేపింది కూడా.
ఆవలిస్తున్నావేంటి? నిద్ర వస్తున్నట్టుంది కదా? అదేం లేదండి. లేదు లేదు, ఆ కళ్ళకించు డార్క్ సర్కిల్స్ ఎలా వచ్చాయో. నువ్వు అప్పుడు అర్జెంట్ పడుకోవాలి. హెల్త్ కన్నా మనకి ఏది ఇంపార్టెంట్ కాదు. పడుకో పడుకో పడుకో. భర్త భార్యని జాగ్రత్త చూసుకోపోతే ఎలా? చూసుకోవాలి కదా హ్యాపీగా. పడుకో, ఫస్ట్ నువ్వు పడుకో. పడుకో 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 పడుకే. అమ్మా, తప్పించుకున్నాను రా. गौरी नंदना देवा सिद्धि बुद्धि प्रदायका उत्तिष्ठ प्रमथाधीशा उत्तिष्ठ गणनायका श्री गौरी नंदना देवा सिद्धि बुद्धि प्रदायका उत्तिष्ठ प्रमथाधीशा उत्तिष्ठ गणनायका उत्तिष्ठोत्तिष्ठ गणेशा उत्तिष्ठ शुभदायका. ఓ అమ్మా, చచ్చాను. అసలు పెళ్ళైన విషయం ఫస్ట్ నైట్ అన్న విషయం మర్చిపోయి వింటా. అమ్మా, అమ్మయ్యా, బ్రతికాన్రా నాయన. ఫస్ట్ టైం కరెక్ట్ టైం ఫోన్ చేశాడు రీడు. చెప్పరా బాబా. ఆఫీస్ కాల్. కరెక్ట్ టైంలో ఫోన్ చేసావు. చెప్పరా బాబు. నైట్ ఏమైందిరా? ఏం కాలేదు కానీ సలహా ఇస్తావని బీర్లు ఇప్పిస్తే బుర్రును తాగి తొంగుంటావా? నీ అమ్మ నిన్ను నమ్ముకుంటే తలప్రాణం తోక్కొచ్చింది కదరా. అయితే మొత్తానికి నీ కార్యం ఆపుకున్నావు అనమాట. మరి కాదా? మొదటి రోజుకే రోషన్ గాడికి విడాకులు అని మా వీధిలో బోటెట్టారు తెలుసా? అయితే ఫైనల్లీ ఫస్ట్ నైట్ సంకనాకింది అనమాట. సరేరా ఉండు, నేను నీకు మళ్ళీ చేస్తా. సరే బావా. నీ అమ్మ ఇప్పుడైనా హెల్ప్ చేద్దాం. హెల్ప్ చేసి మేనేజ్ చేసుకోవచ్చు. మీరెందుకు ఆరేస్తున్నారండి? నేను ఆరేస్తా. పర్లేదు, ఇది ఒకటే కదా. హే, పడిపోతుందా? షర్ట్ పడిపోతుంది చూడు. అయితే ఫైనల్లీ ఫస్ట్ నైట్ సంకనాకింది అనమాట. అయితే ఫైనల్లీ ఫస్ట్ నైట్ సంకనాకింది అనమాట. సోంబేరు సన్నాసి, దగ్గరుండి తగలడ్డావు కదా. అమ్మాయి పడిపోతుంటే పట్టుకోవాలి కదా. సన్నాసి అతవా, ఆంబోతి అతవా. మావయ్య గారు తన్నేమనొద్దు. నేను పడిపోయాక తను వచ్చారు. అవునా? ఇప్పుడైనా అమ్మాయి దగ్గరుండి తగలాడు. నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తా. అర్థమైందా? అర్థమైంది. సారీ అండి, నా వల్ల మీరు మాట పడుతున్నారు. అది సరే, నా వల్లే పడ్డారు. నా పేరు ఎందుకు చెప్పలేదు? ఎంత మీ నాన్నైనా మిమ్మల్ని ఏమని అంటే నేను తట్టుకోలేనండి.
ఇంతవరకు లైఫ్ని బాగానే నెట్టుకొచ్చానండి. ఇంకా పెళ్ళయింది, పిల్లలు, ఇవన్నీ తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇలా వీటి కోసం ఆలోచిస్తూ 6 నెలలు గడిచిపోయాయి. ఇంతవరకు తనతో ఎంత ఇంటిమేట్ అవుదామని ట్రై చేసినా నాలో ఉన్న భయం వల్ల అవ్వలేకపోతున్నా. నిజం చెప్పాలంటే భయం, చెప్తే ఎక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతుందన్న బాధ. ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. వీడేంటి కింద పడుకున్నాడు, అమ్మాయి పైన పడుకుంది. ఏం జరుగుంటుందబ్బా వీడు చూస్తే ఇలాగా. సరే రేపు పొద్దున్న అడుగుదాం. హలో బావా, గుర్తుంది కదా నెక్స్ట్ వీక్ మా పాప ఫస్ట్ బర్త్డే, మర్చిపోకు రే. రే ఏంట్రా, ఏమైంది మాట్లాడు. ఏంట్రా అలా ఉన్నావు? ఆఫీసులో ఏమైనా ప్రాబ్లమా? అడిగేది నిన్నేరా, మాట్లాడవేంటి? ఏం లేదు నాన్న. అరే ఏమీ లేకపోతే అలా ఎందుకున్నావురా? మీ ఇద్దరి మధ్య ఏమైనా సమస్యలున్నాయా? ఎందుకలా అడిగావు? మొన్న నిద్రపోదామని నా గదిలోకి వెళ్తున్నా, చూస్తే నీ బెడ్రూమ్ డోర్ ఏమో ఓపెన్ అయి ఉంది, నువ్వేమో ఒంటరిగా కింద పడుకున్నావు. అందుకే డౌట్ వచ్చింది. ఒరేయ్, నాతో ఏమైనా చెప్పాలనుకుంటే భయం లేకుండా చెప్పు, నువ్వు ఇబ్బంది పడొద్దురా. మాట్లాడవేంట్రా? నాన్న, నీతో అన్ని విషయాలు పంచుకునే నేను ఒక విషయం దాచాను నాన్న. ఏంటో చెప్పరా. అది ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అంటే నాకు చిన్నప్పటి నుంచి నాది ఏమండి? ఏమైందమ్మా? అవునా, ఎంత శుభవార్త చెప్పావు తల్లి. ఉండు, నీ నోరు తీర్చేస్తాను. అసలు నమ్మలేకపోతాను. హలో, చెప్పురా. ఒరే మావా, నీ కూతురు పుట్టినరోజుకి నీ మేనల్లుడు కూడా వస్తున్నాడు రా. మేనల్లుడు ఏంట్రా, అర్థమయ్యేలా చెప్పు. నీ సెల్లి ప్రెగ్నెంట్. కంగ్రాట్స్ రా మామ. అయినా నాదొక డౌట్ రా, పెళ్ళైన నుండి అసలు కమిటీ అవ్వలేదన్నావు కదా, మరి ప్రెగ్నెంట్ ఎలా అయింది? అవును కదా, ఎలా రా?